దీపావళి అంటేని ఇలాంటి షేప్ లో మరియు కలర్ గా ఉన్న దీపాలను తెచ్చి ప్రత్యేకంగా వెలిగిస్తూ ఉంటాం కదండి ఆ రోజైతే. కానీ మనం ఆ రోజు వెలిగించి పడేస్తూ ఉంటాము. అస్సలైతే ఎందుకు యూస్ లేదని అస్సలైతే పడేయకండి. దీన్ని యూస్ చేసి ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా చూపిస్తానండి. ఈ విధంగా 2 మట్టి దీపాలు తీసుకున్నానండి. ఇలాంటి షేప్ లో మరియు కలర్ గా ఉన్న దీపాలనైతే ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటికి చూడండి ముందుగానే ఈ విధంగా నేను వాష్ చేసుకున్నాను. దీపాలైతే ఆల్రెడీ వెలిగించాం కదండి, బ్లాక్‌నెస్ గా ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసి ఈ విధంగా నేను ఆరించుకున్న తర్వాత గోల్డ్ పెయింట్ తీసుకొని చూడండి ఈ విధంగా నేను టచ్ అప్ చేసుకుంటున్నానండి. 2 దీపాలకైతే టచ్ అప్ చేసి ఆరించుకున్న తర్వాత ఈ విధంగా దీన్నైతే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక అట్ట ముక్క తీసుకున్నాను. ఈ విధంగా స్ట్రెయిట్ గా కట్ చేసుకుంటానండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇప్పుడు డైమండ్ షేప్ లోనే మిర్రర్ తీసుకున్నానండి. ఈ విధంగా నేను 4 వైపులా సెట్ చేసుకున్నాను ఫెవికాల్ సహాయంతో. ఇప్పుడు వీటి చుట్టూనా కూడా ఈ విధంగా నేను గీతలు అయితే వేసుకుంటున్నాను. టోటల్ గా ఆరించుకున్న తర్వాత ఇప్పుడు గోల్డ్ పెయింట్ తీసుకొని చూడండి లైన్ గా విధంగా నేను టచ్ అప్ చేసుకుంటున్నాను. సైడ్ లో అయితే ఈ అట్ట ముక్క అయితే ఈ విధంగా టోటల్ గా టచ్ అప్ చేసిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ దీపాలు తీసుకున్నానండి. ఈ విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ షేప్ లో నేను సెట్ చేసుకుంటున్నానండి. పైకి మరియు కింద విధంగా సెట్ చేసిన తర్వాత ఈ ఫెవి బాండ్ యూస్ చేయడం వల్ల దీపాలు అయితే అస్సలు పడవండి. చక్కగా విధంగా స్టిఫ్ గా అతుక్కున్న తర్వాత వెనకాలైతే విధంగా నేను దారం సహాయంతో విధంగా అంటించుకుంటున్నానండి. అంతే అండి, చక్కటి ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట తీసేటప్పుడు కూడా అస్సలు దొరకవండి. ఇంట్లోనే మన పాత దీపాలతో ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఐడియా మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.